You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. OKX MPI లైసెన్స్ కోసం సింగపూర్ ప్రిన్సిపల్ అప్రూవల్ ను గెలుచుకుంది. థాయిలాండ్ గ్రీన్ లైట్స్ ఇన్వెస్ట్మెంట్ టోకెన్ ఎర్నింగ్స్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. బిట్ కాయిన్ బ్లాక్ చైన్ లో ప్రపంచంలోని మొదటి ICO చివరి 48 గంటలకు చేరుకుంది. బిఫోరెస్ట్ ఒక లిక్విడీ స్టాకింగ్ బూమ్ మధ్య పోల్కాడాట్ లో ఒక క్లిక్ పరపతి స్టాకింగ్ ను పరిచయం చేసింది. 100 అగ్రస్థానిక యూజర్స్ డేటా కోసం నైజీరియా బినాన్స్ ను నొక్కుతుంది. డిజిటల్ చాంబర్ CEO బిట్కాయిన్ మైనింగ్ పై బిడెడ్ యొక్క 30% ట్యాక్స్ ని వ్యతిరేకించారు. ఫిషింగ్ స్కామర్లు ఒక ఫిబ్రవరిలో 57,000 మంది బాధితుల నుండి $47 మిలియన్ దొంగిలించినట్టుగా తెలుస్తుంది. అనిమోక బ్రాండ్లు కొత్త బ్లాక్ మిర్రర్ NFTలను తయారు చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. మేకర్ DAO 2024 వేసవిలో మొదటి దశ ఎండ్ గేమ్ ను ప్రారంభించనుంది. మైక్రో స్ట్రాటజీ యొక్క హోల్డింగ్లు $8.1 బిలియన్ లాభంతో ఉన్నాయి. BTC కొత్త ATH ను తాకింది. బ్లాక్చో ఎక్స్ బ్లాక్ డౌన్ ఏషియా 2024 మరియు కాయిన్ గ్రాఫ్ యాక్సిలరేటర్ స్టార్టప్ కనెక్ట్ లో స్టార్టప్లు మరియు VCలను కనెక్ట్ చేస్తుంది. కన్వర్టబుల్ డేటా ఆఫరింగ్ ద్వారా $1 బిలియన్ పెంచడానికి కాయిన్ బేస్ ప్రణాళికలు. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ MAS యొక్క ప్రిన్సిపల్ అప్రూవల్ ఆసియాలో OKX యొక్క వ్యూహాత్మక విస్తరణలో భాగంగా గెలుచుకుంది. ఎక్స్చేంజ్ యొక్క మిడిల్ ఈస్ట్ అనుబంధ సంస్థ జనవరి 16 దుబాయ్ యొక్క వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్ VASP లైసెన్స్ ను పొందిన తర్వాత ఇది వస్తుందని చెప్పడం జరిగింది. థాయిలాండ్ ఇటీవల క్రిప్టో సమస్యలు మరియు యూజర్స్ కోసం పన్ను ప్రయోజనాల శ్రేణిని ఆమోదించింది. ఇందులో 2023 వరకు ఇన్కమ్ కోసం విలువ బేస్ ట్యాక్స్ వ్యాట్ మినహాయింపు మరియు పెట్టుబడి టోకన్లు జారీ చేసే సంస్థలకు $1 బిలియన్ పన్నును ప్రయోజనంగా ఉంటుంది. బిట్కాయిన్ డాగ్స్ ఇప్పుడు దాని ప్రీ సేల్ చివరి 48 గంటలకు చేరుకోవడంతో అద్భుతమైన మొత్తం $10.6 మిలియన్ సేకరించింది. ఆ తర్వాత జీరో డాగ్ టోకెన్లు పబ్లిక్ ట్రేడింగ్ కు అందుబాటులోకి వస్తాయి. బిఫోరెస్ట్ ప్రముఖ లిక్విడిటీ స్టాకింగ్ ప్రోటోకాల్ మార్చి 13న ఫిన్బోల్ తో పంచుకున్న సమాచారం ప్రకారం పోల్కాడాట్ పర్యావరణ వ్యవస్థలోని యూజర్స్ కోసం పరపతి స్టాకింగ్ ను సింప్లిఫైడ్ చేసే లక్ష్యంతో లూప్ స్టేక్ అనే కొత్త ప్రోడక్ట్ ఆవిష్కరించింది. నైజీరియా ప్రభుత్వం మార్పిడిపై కొనసాగుతున్న అణిచివేత మధ్య దేశంలోని దాని టాప్ 100 యూజర్స్ గురించి సమాచారాన్ని అందించడానికి బినాన్స్ పై ఒత్తిడి తెస్తున్నట్లు నివేదించబడింది. క్రిప్టో మైనింగ్ పై 30% ట్యాక్స్ విధించాలనే బిడెన్ పరిపాలనా ప్రణాళికలను వ్యతిరేకంగా ఛాంబర్ ఆఫ్ డిజిటల్ కామర్స్ CDC CEO పెరియాన్నే బోరింగ్ గట్టిగా నిలబడ్డారు. బాధితులను ఆకర్షించడానికి ఫిషింగ్ స్కామ్లను ఉపయోగించే నేరస్తులు దాదాపు 57,000 మెంబర్స్ క్రిప్టో యూజర్స్ నుండి దాదాపు $47 మిలియన్ దొంగిలించారు. స్కామ్స్ స్నిప్పర్ డేటా ఇథీరియం చైనాలో చాలా దొంగతనాలు జరిగాయని ERC-20 టోకెన్లు ఎక్కువగా లక్ష్యంగా ఉన్నాయని హైలైట్ చేస్తుంది. బ్లాక్ మిర్రర్, స్మైల్ క్లబ్, ఫిక్స్నియే, అనిమోక బ్రాండ్ మరియు వనీజియన్ బ్రాండ్లచే అభివృద్ధి చేయడానికి కొత్త ప్రాజెక్ట్ వారి స్వంత NFT పాత్రను ముద్రించమని ఫ్యాన్స్ ఆహ్వానిస్తుంది.